వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో సిఐటియు జాతీయ మహాసభలు 18వ మహాసభలు అయితే వేదికగా విశాఖ నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించి స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నో రోజుల నుంచి అయితే సిఐటియు కానీ వామపక్షాలు కానీ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో సిఐటియు మహాసభలు 18వ మహాసభలు విశాఖ వేదిక నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి తీర్మానం తీసుకున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి మనతో పాటు సిఐటియు నాయకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తీర్మానం ఎలాంటి తీర్మానం తీసుకున్నారు ఈ సిఐటియు మహాసభలో స్టీల్ ప్లాంట్ కోసం ఎస్పెషల్లీ? సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టడానికి కారణం 5 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు తెలుగు హక్కు వీరోచిత పోరాటం చేస్తున్నాం. ఇక్కడ ఈ పోరాటానికి ప్రజా సంఘాలు, ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా మమేకమై వారు ఇచ్చినటువంటి అద్భుతమైన సపోర్ట్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పార్లమెంట్ లో అమ్ముతాం లేదా మోస్తామని చెప్పినటువంటి ఈ పాలకులు తగ్గి 14,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చారు. ఇది ఒక గొప్ప విజయంగా భావిస్తా ఉన్నాం. ఒక పక్క, రెండో పక్క దొడ్డి జెండా ఈఓఎల్ పేరిట 44 ముక్కలుగా విభజించి ఒక్కో ముక్క ప్రైవేటైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భూములు కావాలని ఒక ఆయన చెప్తా ఉంటాడు, యంత్రాలు కావాలని ఒక ఆయన చెప్తా ఉంటాడు, ట్యాక్సులు కావాలని ఇంకో ఆయన చెప్తా ఉంటాడు. ఈ అన్నిటికీ కూడా క్షమరాంకం పాడేదానికోసం, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకా కన్సిస్టెంట్ గా ముందు తీసుకుపోయే దానికోసం తీర్మానం చేశాం. ఈ తీర్మానం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేసే పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, యావత్ భారతదేశంలో ప్రజలంతా కూడా, కార్మికులు, శ్రామికులంతా కూడా మీ అంటూ ఉంటామని చెప్పేసి ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానం ద్వారా ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి ఉత్పత్తి ఆధారిత జీతాలు ఇస్తా ఉన్నారు గత నెల, ఈ నెల. ఇది తప్పు అని చెప్పేసి సెంట్రల్ లేబర్ కమిషన్ మొట్టికాయలేసినా, డిపార్ట్మెంట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కాదని తిట్టినా, మినిస్టర్ ఉత్తరం రాసినా, అయినా ఈయన జీతాలందరికీ కూడా కోసేసి ఉత్పత్తి మీద ఆధారంగా జీతాలు ఇవ్వడం భారతదేశంలో ఏ ప్రభుత్వం పరిశ్రమలు లేదు. నీ తాలూకా చేష్టలు ముదురుతా ఉన్నాయి. వీటి నుంచి వెనక్కి వెళ్ళాలని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు దాకా ప్రభుత్వాల మీద కొట్లాడిన మేము యాజమాన్యం మీద కూడా రావాల్సి ఉంటుందని చెప్పేసి దీనికోసం ఉమ్మడి ఉద్యమాలని నిర్మించబోతా ఉన్నాం. కాబట్టి ప్రజా కర్మాగారం ప్రజల కర్మాగారంగా ఉండాలి, ప్రభుత్వ కర్మాగారం ఉండాలి తప్ప ఎన్నో త్యాగాలతో, 32 మంది ప్రాణాల బలిదానంతో, 67 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో, 7 ఎంపీల రాజీనామాలతో, 16,500 మంది భూములు ఇచ్చి నిర్వాసులు అయిపోయి సర్వం రోడ్డు మీద నుంచి వాళ్ళ త్యాగాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కు 200 మందిని పోగొట్టుకుని కూడా స్టీల్ ప్లాంట్ స్థాయి తీసుకొచ్చింది. వారినందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ స్టీల్ ప్లాంట్ ప్రజా కర్మాగారంగా, ప్రభుత్వ కర్మాగారం ఉండేదానికోసం సాయశక్తుల ప్రయత్నం చేయాలని, దానికి దేశవ్యాప్తంగా మద్దతు ఇస్తానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి ఉద్యమం మీరు చేపడతారు, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఆమోదించి తీరాల్సిందే. గతంలో మీరు చూశారు, అగనాంపూడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు మానవహారం అడుగడిగిన మనుషుల నుంచో పెట్టాం. ఆ రోజు ఛాలెంజ్ చేసాం ఈ ప్రభుత్వాన్ని, మీరు విమాన మార్గంలో వస్తారా, రైలు మార్గంలో వస్తారా, సీ మార్గంలో వస్తారా, రోడ్డు మార్గంలో వస్తారా, రండి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పాను. ఒక్కడిని కూడా స్టీల్ ప్లాంట్ రానిలేదు. రేపు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి లోపల తీసుకొస్తానంటే ఫిజికల్గా అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజల ప్లాంట్ కాబట్టి ఎవరో నువ్వు కార్పొరేట్ కంపెనీలు కట్టబెడతానంటే చూస్తూ ఊరుకునే దానికి లేదు. ఏ పోరాటం సిద్ధం. ఇది పోరాటాలతో వచ్చింది, నేను ముందే చెప్పాను. ఆ పోరాటాలతో కాపాడుకోవడం కోసం ముందుకు పోతాం. సార్ చెప్పండి, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తీర్మానం గురించి ఏం చెప్తారు మీరు? విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు 18వ అఖిల భారత మహాసభ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. యునానిమస్ గా, ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క పరిరక్షణ పోరాటం ఈ జనవరి 27కి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఉద్యోగులు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ, దేశంలో వివిధ ప్రాంతాల కార్మిక వర్గం కానీ మొక్కవని దీక్షతో పోరాటం చేశారు. ఈ పోరాటానికి సిఐటియు మహాసభ సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. సిఐటియు డిమాండ్ చేసినది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేయరాదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రజల ఆస్తులు, ఇవి ప్రజల ఆస్తులుగా ఉండాలి. ఈ ప్రభుత్వాలు ప్రజల ఆస్తులకి సంరక్షణలుగా ఉండాలి తప్ప వీటిని కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను తక్షణమే వెళ్లాడాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేసింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ముందున్న సమస్య ఏంటంటే, దీనికి సొంత గనులు లేకపోవడం, గనులు కేటాయించాలని సిఐటియు మహాసభ డిమాండ్ చేసింది. అలాగే సిఐటియు మహాసభ ఈ స్టీల్ ప్లాంట్లో కార్మిక వర్గాన్ని తగ్గిస్తున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు ఈ మధ్యనే 6,000 పైసలకు తగ్గించారు. ఇలా కార్మికులను తగ్గించడం అనేది స్టీల్ ప్లాంట్ ప్రగతికి ఇది విఘాతం కలుగు చేస్తుంది. ఇలాగ మేనపడి తగ్గించకూడదని చెప్పి మహాసభ డిమాండ్ చేసింది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని మరింత పురోగమించడానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఉక్కు విధానాన్ని తయారు చేసింది. 2030 సంవత్సరానికి భారతదేశంలో 300 బిలియన్ టన్నుల
ఉత్పత్తి సామర్థ్యానికి మన భారతదేశం ఎదగాలని చెప్పింది. కానీ ఈ రోజు కూడా మనం 142 బిలియన్ టన్నులు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే లక్ష్యం ఎంత ఉందో లక్ష్యంలో సగం మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. ఈ రోజు స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచం నుంచి ఇతర దేశాల నుంచి మన భారతదేశానికి సుమారు 10 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. ఎందుకు మనం దిగుమతి చేసుకోవాలి? ఇక్కడే మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోకూడదు? ఇక్కడ ఉత్పత్తి ప్లాంట్లు మనం మూసేసుకొని దిగుమతులపై ఆధారపడితే భారతదేశం యొక్క సార్వభౌమత్వం సర్వసత్తాక ప్రజాస్వామ్యం ఏమవుతుంది అని చెప్పి సిఐటి ప్రశ్నిస్తుంది. ఈ రోజు మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉత్పత్తి చేయమని చెప్తున్నారు. మరి ఇతర దేశాలు ఉత్పత్తి చేయడం మానేసి ఇతర దేశం దిగుమతి చేసుకుంటే భారతదేశ పరిస్థితులు ఏమవుతాయి? భారతదేశంలో ఉపాధి ఏమవుతుంది? ఇక్కడ నిరుద్యోగ యువత నానాటికి పెరిగిపోతున్నారు. ఈరోజు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా యువత ఉన్న దేశం భారతదేశం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వీళ్ళకి కానీ ఉపాధి లేకపోతే, ఉద్యోగాలు లేకపోతే వీళ్ళ నెక్స్ట్ బతికేంటి? వీళ్ళు ఏ విధంగా జీవితాలు వెళ్ళగలుగుతారు? వీళ్ళ తర్వాత సరైన ఉపాధి లేకపోతే వీళ్ళు దేశ వ్యతిరేక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ తయారైతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు రక్షించాలి, ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలి. స్టీల్ ప్లాంట్కి ఏదైతే కార్మికులు కోరుతున్నారో శైలిలో విలీనంతో పాటు గన్నులతో పాటు ఏది చెప్తున్నారో వాటిని ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేసింది. రాబోయే కాలంలో ఈ డిమాండ్ల సాధన కోసం మరింత ఐక్యంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సిఐటియు అన్ని సంఘాలు కూడా ఇక్కడికి హాజరై విశాఖ ఉద్యమానికి మద్దతు ఇచ్చే వీరి యొక్క మద్దతుతో, ప్రజానీక మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని సిఐటి సంకల్పించింది. దానికి కార్మిక వర్గం కూడా సమాయత్తం అవ్వాలని చెప్పి సిద్ధమవుతున్నారు. ఈ ఉద్యమం మరింత ముందుకు వెళ్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది. సార్ చెప్పండి, ఈ ప్రైవేటీకరణ తీర్మానం కోసం ఏం చెప్తారు ఈ సిఐటి మహాసభలో? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ముఖ్యంగా కావాల్సిన 3 అంశాలండి. ఒకటి మ్యాన్ పవర్ కావాలి, రెండోది ఏదైతే మిషనరీ ఉందో మిషనరీ అప్గ్రేడ్ చేసుకోవాలి, అట్లాగే రా మెటీరియల్ కావాలి. ఈ మూడిట్లో కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాన్ని అందట్లేదు. ఎందుకంటే ఒకటి మ్యాన్ పవర్ అనేది మొత్తం యాక్చువల్గా ఇవాళ యాజ్ పర్ డిపిఆర్ ప్రకారం, యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం, స్టీల్ మినిస్ట్రీ ప్రకారం వాళ్ళు వేసిన లెక్కల ప్రకారం అన్ని చూసుకుంటే దాదాపు 20,000 మంది ఉండాలి. కానీ ఈరోజు 9,500 మంది మాత్రమే ఉన్నారు. అంటే 1 మిలియన్ టన్నుకి ఇక్కడ 1,300 మంది ఉంటే అదే సెయిల్లో 2,250 మంది ఉన్నారు 1 మిలియన్ టన్నుకి. అక్కడ మనం ఫెయిల్ అయిపోయాం. రెండోది మెటీరియల్ సప్లై చేయాలి. ఈరోజు మెటీరియల్ టోటల్గా ఎక్కడ సప్లై చేయట్లేదు. ఐరన్ ఓర్ ల్యాబ్స్ ఉన్నాయి, గోల్డ్ ల్యాబ్స్ ఉన్నాయి, అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది రైల్వే వాళ్ళు ఇవ్వాలి మనకి, అవి కూడా ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. అందువల్ల మనకు అందట్లేదు. ఈ 3 కనుక ఉంటే మనకి ఇబ్బంది లేకుండా ఎంత ప్రొడక్షన్ తీయడానికైనా సిద్ధంగా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు. ఎందుకంటానంటే ఈ వారం ముందు చూసుకుంటే దగ్గర రికార్డు ప్రొడక్షన్ కొట్టడం జరిగింది. 130% దాకా ప్రొడక్షన్ తీసాం. గతంలో ఏదైతే 3 years బ్యాక్ 2 years బ్యాక్ ఉన్నారో ఆ రోజుల్లోనే మేము దాదాపు 120, 130, 140% కూడా మిల్స్ తీసి సేల్స్ చేయడం జరిగింది. ప్రొడక్షన్ కూడా విపరీతంగా వచ్చింది. కానీ వాళ్ళు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ చెప్తుంది ఏంటంటే ఉద్యోగులు పని చేయట్లేదని చెప్తా ఉన్నారు. ఉద్యోగులు పని చేయడం లేదని అంటే ఇవాళ ఎలా వచ్చింది ప్రొడక్షన్? అది 130% ఎలా తీశారు? మేము అది అడుగుతున్నాం. ఉద్యోగులకు సమస్య కాదు, ఉద్యోగుల మీద నెట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తాం అనుకుంటే మాత్రం మీ అంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాలు ఎక్కడ ఉండవని కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ మేము ఎవడే చెప్తున్నాం, మాకు మెటీరియల్ ఇవ్వండి, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రైల్వే ట్రాక్స్ ఇవ్వండి, అలాగే మ్యాన్ పవర్ ఇవ్వండి. మీకు 130, 140% కొట్టి తీయకపోతే మేము అందరం కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతాం. మీకు చంద్రబాబు వచ్చి పని చేసుకుంటాడా, నరేంద్ర మోడీ వచ్చి పని చేసుకుంటాడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో, మీకు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల ఆస్తి కాపాడడానికి మేము అంత ముందుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. రైట్, ఇది మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఈ సిఐటి 18వ మహాసభలు అయితే విశాఖ వేదికగా అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అయితే తీర్మానం అయితే చేశారు ఈ సిఐటివి పెద్దలు. అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లోని ఈ కార్మికులు తీసేసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన ఎట్టి పరిస్థితులను మేము ఒప్పుకోము. అలాగే దీనికి ఉద్యమ రూపం కార్మికులందరినీ సమాయత్తం అవ్వడానికి అన్ని విధాలుగా మేము తీర్మానం చేశారు సిఐటి మహాసభలో 18వ మహాసభలో. ఎట్టి పరిస్థితులను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని ఊరుకునేది లేదు. ఈ ఉద్యమం ఎంత తీవ్ర రూపానికైతే వెళ్ళడానికైతే మేము అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటి సభలో అయితే తీర్మానం చేయడం అయితే జరిగిందని చెప్పి సిఐటి నాయకులు అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అవినావ్ బాలు, విశాఖపట్నం నుంచి.